హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. ఆ రోజు నుంచే కొత్త కార్డులు జారీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తుంది. అయితే ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 6 గ్యారంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం కూడా తెలిసిందే. దీనిలో ఒక్క గ్యారంటీ అమలు మినహా 5 గ్యారంటీలకు దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. మీరు చేసుకున్న దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసమే వచ్చినవని అధికంగా ఉన్నాయి. ప్రజాపాలనలే కాదు, ప్రజావాణిలోనూ రేషన్ కార్డులు, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంత్రి సీతక్కకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్రం స్కీమ్లను వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు మంత్రి సీతక్కకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో రేషన్ కార్డుల మంజూరు అవుతాయని సమాచారం. ఇప్పటికే అధికారులు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను స్క్రూటీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులకు మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ షురూ కానుంది. రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్న ఎంతోమందికి ఈ యొక్క వార్త శుభప్రధానమైనదని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.